వాళ్ళేంది సూత్రము ఇప్పుడు మల్లారెడ్డికో ఇంకొకరికో కొడుకుకో వారికి అల్లుడికో టికెట్ ఇస్తే బాగుండదు కదా, బాగుండదు కాబట్టి ఏం రాజసూత్రము మేము నిలబడం, అంతే. బీఆర్ఎస్ నిలబడం అండి. బీఆర్ఎస్ ఏంటండి పార్టీ, చీచి చీచి చీ అసలు మీకు ఉద్యానం మేము అని అంటారు. ఎంత దుర్మం. మొన్నటి వరకు కూడా ఛాలెంజ్ చేసి ఒరే ఒరే అని తొడలు కొట్టి బిడవ వస్తామని తొడలు కొట్టినోడు ఇవాళ ఎంత దిగజారిపోతున్నారు. అంటే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వందలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి, అందరు చూస్తున్నా కానీ సాగిల పడిపోతున్నారు. అరే నువ్వెంతరా ఇంతరా అన్నోళ్ళు ఇంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి బహిరంగంగా చెప్పిండు మల్లారెడ్డి. మీరు బిడ్డ పెళ్లి అయింది, అది చేసినాం ఇది చేసినాం, ఇంత ఇంత ఎంత తొక్కితే కింద పోతాం అన్నోళ్ళు ఇవాళ ఆయనే బాహుబలిగా కనబడుతున్నారు. అంటే మీ దుర్మార్గపు వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏమైనా చేస్తారు.